ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. హలో అండి, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ మాధవి గారు ఉన్నారు. హాయ్ మాధవి గారు. హాయ్ కీర్తి గారు. మాధవి గారు, ఈ రోజుల్లో మనం సింగిల్ చైల్డ్ ప్రపంచంలోకి వచ్చేసాం. చక్కగా పాప ఒక్క కొడుకుంటే చాలు, ఉన్నదంతా ఇక మంచో చెడు అంతా వాడికే ధారపోయాలి అన్న. మరి అలాంటి చైల్డ్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుందంటారండి? ఈ రెండు రకాలుగా మాట్లాడుకుందాం దీని గురించి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఒకే పిల్లాడు కూతురు అన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అటుపక్క డెవలప్మెంట్ కూడా బాగానే ఉంటుంది కొన్ని. కానీ మోస్ట్లీ మనం మాట్లాడే దీని గురించి మాట్లాడుకుందాం. మనం ఆలోచిస్తే మన అమ్మమ్మల తాతగారు అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉండేవాళ్ళండి? పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కదా, జాయింట్ ఫ్యామిలీస్ కదా. వాళ్ళలో ప్రేమ ఎలా ఉండేది, కల్చర్ ఎలా ఉండేది అంటే పాసింగ్ ఆన్ టు ద కల్చర్ ఆల్సో చాలా బాగా జరిగేది. చాలా వరకు ఏదైనా ఫంక్షన్ జరిగిన అందరు కలవటం, మాట్లాడుకోవడం. అక్కడ ఆలోచించండి, మన చుట్టాలలో మనం వెళ్ళినప్పుడు మనకంటే పెద్దవాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం అసలు అంత మాట్లాడుతున్నాను ఒక్కసారి ఆలోచిస్తే మనం చాలా తక్కువ మాట్లాడుతుంటాం. అవునా కదా? మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళు కలగలగల మాట్లాడిస్తూ ఉంటారు. వాళ్ళ భాష తీరు అద్భుతంగా ఉంటుంది. మనం మా జనరేషన్ వచ్చేసాక మా పేరెంట్స్కి మేము ఇద్దరమే, అంటే అలా నాకు వచ్చాక ఇద్దరు. కానీ నెక్స్ట్ జనరేషన్, కానీ ఇప్పుడు చాలా మంది జనరేషన్ లో ఒకళ్ళే చూస్తున్నారు. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే 2 things. ఒకటేమో పిల్లడు చాలా ఎక్స్ట్రోవర్ట్ అవుతాడు, లేకపోతే బాగా ఇంట్రోవర్ట్ అయిపోతారు. ఓకే, ఎక్స్ట్రోవర్ట్ ఎలా అంటే చాలా పేరెంట్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తనకి గోల్ సెట్టింగ్ సూపర్ ఉంటుంది. ఆ పిల్లలకి ఫోకస్ ఆన్ ద గోల్స్, కాన్ఫిడెంట్ లెవెల్ చాలా బాగుంటుంది. బికాస్ ఆల్ ద రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయి పేరెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో హిల్ బి వెరీ కాన్ఫిడెంట్ ఇన్ దాట్. తన కాన్ఫిడెన్స్ తన మీదే ఉంటుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనిపించదు వాడికి. కాబట్టి ఏమవుతుంది, పేరెంట్స్ కూడా చాలా తన చుట్టూరే జీవితం, అబ్బాయి జీవితం, అమ్మాయి అబ్బాయి సింగిల్ చైల్డ్ చుట్టూరే వాళ్ళ జీవితం ఉంటుంది. సో ఎవ్రీ టైమ్ దే విల్ బి గివింగ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ టు దెమ్. వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలని ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఇవ్వడానికి రెడీగా ఉంటాడు, కానీ అలాంటి ఓవర్ గివింగ్ వల్ల కూడా వాడు సతమతం అవుతాడు. వాడు ఇండివిజువాలిటీ కోల్పోడా కంపల్సరీ అది జరుగుతుంది. అంటే నేను రెండు చెప్తున్నా పాయింట్స్ మీకు. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే రెండు రకాల పిల్లలు, ఇందాక నేను చెప్పాను, ఇంట్రో అవ్వచ్చు, ఎక్స్ట్రో అవ్వచ్చు. ఎక్స్ట్రో అప్పుడు ఏమవుతుందంటే గ్యారంటీ చాలా పేరెంట్స్ ఎక్కువ ఓపెన్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన అన్ని అన్నట్టుగా అనిపించి, కానీ అలాంటప్పుడు వాడు ఎక్కువ ఎక్స్ట్రోవర్ట్ అయినా కూడా చాలా కష్టం అయిపోతుంటుంది. ఎందుకంటే వాడికి ఒక రిస్ట్రిక్షన్స్ ఉండవు. అబ్బా నాకు సింగిల్ చైల్డ్, వీడు ఒక్కడే కదా, నా దగ్గర ఉన్నవని వాడికి ఇస్తే రేపు వాడు హ్యాపీగా ఉంటాడు, అది బాగుంటుంది అని ఒక ఫీలింగ్ లో పేరెంట్స్ ఉన్నప్పుడు వాడు దేనికి భయం ఉండదు. ఇంకా అసలు ఫియర్ మీద వాళ్ళకి ఎక్కువ మాటికి అలా కూడా అయ్యే పిల్లలు ఉంటారు. వాల్యూ ఉండదు. ఇంకా నెక్స్ట్ ఫేజ్ మనం చూసుకుంటే చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్ గా నేనే చెప్తాను, నా పిల్లలు ఎప్పుడైనా ఒక క్వశ్చన్ అడిగిన ఏదన్నా నా దగ్గర ఒక ఆన్సర్ రెడీగా ఉంటుంది మా ఇంట్లో. అవునా కదా? ఇలా కాదు, ఇలా చేసేసారా అని చెప్పేస్తాం. యాజ్ ఎ పేరెంట్ గా దట్ ఈస్ ఇంపార్టెంట్. అది అనేస్తాం, అంత రైట్ ఆర్ రాంగ్ మనకు తెలియదు, అది ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ ఏదైతే మన లైఫ్ లోనే అవన్నీ బయటకు వస్తాయి ఎప్పటికప్పుడు. వి డోంట్ స్టాండ్ అండ్ రియల్లీ ఆస్క్ నువ్వేమనుకుంటున్నావు అని అడగం. మనం సలహాతో ఉచిత సలహా ఇచ్చేస్తూ ఉంటాం. ఇప్పుడు వాడు చిన్నప్పుడు వాడు కింద పడినప్పుడు అదే తల్లి అదే తండ్రి కింద పడినప్పుడు వెరీ గుడ్ రా, లేరా, అలా నువ్వే ముట్టుకోకండి, వాడే లేస్తాడు, వాడు లేవని నేను అన్న తల్లి కొంచెం వయసు వచ్చాక స్కూల్లో కాలేజీల్లో మార్కులు తక్కువ వచ్చిన వెంటనే ఏమైందిరా నీకు, వాడికి ఎలా వచ్చా నీకు ఎందుకు రాలేదు అన్న క్వశ్చన్స్ మనమే ఫ్రేమ్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరి తప్ప ఆలోచించుకోండి. అంటే మన ఏజా లేకపోతే మన మైండ్ సెట్టా అది ఆలోచించుకోవాలి. సో సింగిల్ చైల్డ్ వచ్చాక ప్రాబ్లం ఇదే వస్తుంది. బికాస్ ఈ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ సిబ్లింగ్స్ టు షేర్ హిస్ ఫీలింగ్. ఇప్పుడు అన్నిటికీ అమ్మ నాన్న ఆన్సర్ క్వశ్చన్ అడిగి నువ్వు ఇలా చేయకు, నువ్వు అలా చేయొద్దు, నీకు ఇది తప్పు, ఇలా అనే వరకు వాడికి ఏమవుతుందంటే అబ్బా ఇంక నేనేం అడుగుతానులే, అడిగినప్పుడల్లా నాకు ఇదే సమాధానం. అదే ఎవరు అన్నో చెల్లో తమ్ముడో ఉంటే హీ కెన్ షేర్ హ్యాపీలీ. వాళ్ళిద్దరు కలిసి స్టాండ్ బై అవ్వచ్చు దాని మీదుగా. దానివల్ల అలాంటి పిల్లలు చాలా వరకు భయం, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫియర్ ఫ్యాక్టర్స్. అంటే ప్రతిదానికి భయపడుతూనే బతుకుతారు వాళ్ళు. ఎందుకంటే భయంతోనే బతికేస్తారు వాళ్ళు. ఏది అడిగితే ఏమవుతుందో వాళ్ళ లోన్లీనెస్ ఫీల్ అవుతారు. బికాస్ దెర్ ఈస్ నో అదర్ పర్సన్ టు షేర్. వాళ్ళ ఫీలింగ్స్ చెప్పుకోవడానికి ఉండదు, ఆడుకోవడానికి ఎవరు ఉండరు. ఆలోచించండి, ఒక్కళ్ళే ఒకే చోట ఆడుకుంటూ కూర్చున్నా ఉన్నప్పుడు నలుగురిలో మీరు తీసుకెళ్ళండి, మరి వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళు చాలా అమ్మో వాళ్ళు ఏంటో వాళ్ళు వేరేగా ఉన్నారు, నేను వాళ్ళకంటే చాలా డిఫరెంట్గా ఉన్నాను అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఏమో అనిపించుకోకపోయినా ఇతని ఇంటర్నల్ ఫీలింగ్ అదే. సో ఇక్కడ ఎవరి ప్రాబ్లం జరుగుతుంది అంటే ఈ రెండు రకాలుగా కూడా జరగచ్చు. దట్స్ ద రీజన్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో సింగిల్ చైల్డ్ గ్రో చేస్తున్నారో లెట్ దమ్ గివ్ నీడెడ్ రిసోర్సెస్. ఎక్స్ట్రా రిసోర్సెస్ ఇవ్వకండి, ఎంత అవసరమో అంతే ఇవ్వాలి. మేక్ ద చైల్డ్ ఇన్ అ ప్రాపర్ వే. అని వాడికి ఏది కావాలో తెలుసుకున్నప్పుడు దాని తగ్గట్టుగా వాళ్ళకి ఆ వాల్యూ క్రియేటింగ్ పేరెంట్స్ చెప్పాలి. వాళ్ళు అది ఇవ్వరు, ఎందుకంటే అమ్మో ఒకడే
లేక పుట్టాడు, పుట్టాడు, లేకపోతే నేను పడ్డ కష్టాలు నా కూతురు కొడుకో పడకూడదు. ఇవన్నీ మైండ్ మనమే తెచ్చుకుంటున్నాం. మరి తెచ్చుకున్నప్పుడు పిల్లలు తెచ్చుకున్నప్పుడు మన పిల్లల మీద పోస్తుంటే వాళ్ళు ఏమవుతారు? మరి అవునా కదా? సో బికాస్ సింగిల్ చైల్డ్ పేరెంట్స్ ఎక్కువగా ఇదే ఉంటారు వాళ్ళు. ఇంకోటి ఈ పిల్లలు పెళ్ళి అయ్యాక ఆ సీన్ చాలా సినారియోస్ లో ఈ సింగిల్ చైల్డ్ ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోతుందో అక్కడ స్టార్ట్ అవుతుందండి ప్రాబ్లం. బికాస్ ఈ పేరెంట్స్ అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటారు. కరెక్ట్. నువ్వు ఇందుకు వచ్చావా, తిన్నావా, కూర్చున్నావా, ఎక్కడికి వెళ్ళావు. నేను చాలా కేసెస్ ఉన్నాను. మీరు ఇందాక మనం మాట్లాడినప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, మా అత్తయ్య గారు మీ సినిమాకి వెళ్ళాలంటే కూడా అన్నిటికీ ఆమె పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సి వస్తుందండి అంటే. నేను తప్పలేదంట, కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అవసరమా ఫీలింగ్ ఉంటుంది కదా ఈ సింగిల్ చైల్డ్ పేరెంట్స్. మనము ఒక తల్లి ప్లేస్ లో ఉన్నప్పుడు మనకు తప్పు అనిపించదండి. అదే నేను ఒక భార్య ప్లేస్ లో ఉన్నప్పుడు 100% తప్పని అంటే ఎందుకు చేసావు అప్పుడు పెళ్లి కదా. నా హస్బెండ్ తో నాకేంటో కూడా నువ్వే డిసైడ్ చేస్తే మరి నాకెందుకు చేసావు పెళ్లి అన్న క్వశ్చన్ వస్తుంది. అదే నేనే తల్లి ప్లేస్ లో ఉన్నాను, నా కొడుకే ఆ ప్లేస్ లో ఉంటే నేను ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, ఇంత మొత్తం చేశానే, ఎవరో ఒకటి వచ్చేస్తే దాంతో వెళ్ళిపోతానంటే నాకు ఎలా కుదురుతుంది? అలా మెంటాలిటీ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు చాలా వరకు ఈ సింగిల్ చైల్డ్ పిల్లలు దే హ్యావ్ వండర్ఫుల్ గోల్స్ అండి. దే కెన్ సక్సెస్ఫుల్ అవడానికి కూడా కారణాలు వాళ్ళే అవుతాయి. బికాస్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఉంటాయి అండ్ దే హ్యావ్ వెరీ గోల్ ఓరియంటెడ్ స్కోప్ ఉంటుంది వాళ్ళకి. సక్సెస్ కూడా అవుతారు అండ్ దే హ్యావ్ ప్రూవెన్ ఇన్ దెమ్. అంటే చాలా వరకు సింగిల్ చైల్డ్ పిల్లలు ఎక్కువగా ఎదగడం, వాళ్ళు కావాల్సిన వాళ్ళు తెలుసుకోవడం, సక్సెస్ ఇన్ దేర్ పర్టికులర్ ఫీల్డ్ ఆల్సో. బట్ ఇలాంటి కేసెస్ కూడా జరుగుతాయి. బికాస్ నా దగ్గరికి ఇలాంటి కేసెస్ కూడా చాలా వస్తాయి. అంటే ఇప్పుడు కొడుకు తల్లికి చెప్పలేడు, అమ్మా నేను నా భార్య సినిమాకి వెళ్తున్నాం అని కూడా చెప్పలేని ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది ఫేస్ అవుతూ ఉంటారు. ఫైనాన్షియల్గా తండ్రి, ఒరే నువ్వు అన్నటి వరకు నీకు ఏం తెలిసి పెళ్ళైన మాత్రాన నువ్వు ఫైనాన్షియల్ చూసేసుకుందాం అనుకుంటున్నావా, నేను ఉండాల్సిందే, నేను చెప్పాల్సిందే అని తండ్రి ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు దాకా వాళ్ళు చాలా సెక్యూర్గా పెంచుకున్న పిల్లని వాళ్ళ అమ్మాయినో చాలా ప్రాబ్లం. అమ్మాయి అనుకోండి ఓకే, సింగిల్ చైల్డ్ అమ్మాయి అయినా పెళ్ళి అయిపోయాక ఇంకా అమ్మాయి ఇష్టం, ఫోన్ ఎత్తాలా లేదా అనేది అమ్మాయి ఇష్టం అక్కడ, అవునా కదా? బట్ అది కూడా చాలా కేసెస్ ఈ మధ్య అవి కూడా జరుగుతుంది, హర్డల్స్ అవుతున్నాయి కదా. ముందు అసలు అందుకే అసలు ఆడపిల్ల ఉండకూడదు, అత్తగారు అమ్మ పెళ్లి చూపుల్లోనే అన్ని మాట్లాడేసుకుంటున్నారు కదా ఈ రోజుల్లో. ఎంత ప్రాబ్లం వస్తుందో చూడండి. అంటే ఒక్క మైండ్ సెట్ చిన్నప్పుడు పెంచేటప్పుడు మైండ్ సెట్ మార్చుకుంటే పేరెంట్స్ నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. బట్ పేరెంట్స్, ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, మీరు ఒక పేరెంట్గా ఉన్న పేరెంట్గా ఉండండి. నెక్స్ట్ యువర్ చేంజింగ్ యువర్ రోల్, ఆ రోల్ తగ్గట్టుగా మీరు మారండి. అప్పుడే మీ సక్సెస్, మీ పిల్లల లైఫ్ సక్సెస్గా ఉంటుంది. బికాస్ వీఆర్ ద ఓన్లీ, వాళ్ళకి కావాల్సిన బ్యాక్ బోన్ మనమే. మనమే సరిగ్గా వాళ్ళకి పెంచకపోతే, రేపన్నాడు వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం మనమే సరిగ్గా ఇవ్వకపోతే వాళ్ళ మైండ్ సెట్ పాడైందంటే హూ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్? యాజ్ అ పేరెంట్స్ వీఆర్ ఓన్లీ. కానీ అది ఎవ్వరు తీసుకోరు పేరెంట్స్. అండ్ చైల్డ్ ఆల్సో ఐ రిక్వెస్ట్, మీరు ఏదైనా ఎదగండి, ఎక్కడైనా ఉండండి, డెసిజన్ ఫ్యాక్టర్స్ నేర్చుకోవాలి. సింగిల్లో ఎక్కడున్నా, సింగిల్ చైల్డ్ అయినా వాట్ ఎవర్ ద సిబ్లింగ్స్ ఉన్న వాళ్ళు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. బట్ మోస్ట్ సింగిల్ చైల్డ్కి నేను ఫేస్ చేసేది ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఉండరు పాపం, షేర్ చేసుకోవడానికి ఎవరు మాట్లాడడానికి ఉండదు. ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా వాళ్ళకి అన్నా చెల్లెళ్ళు ఉన్నారు, నాకు లేరే అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో వాళ్ళు కలవడానికి కూడా భయపడతారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడడానికి నేను మాట్లాడలేనేమో, వాళ్ళు నాతో మాట్లాడరు ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నా, నేను ఒక్కదాన్నే ఉన్నా, ఆ ఫీలింగ్ తర్వాత అన్ని నాకే కావాలి, అది ఒకటి స్టార్ట్ అయిపోతుంది. షేరింగ్ హ్యాబిట్ అస్సలు ఉండదు. ఏదైనా అంటే ఎందుకు ఇవ్వాలి, నేను ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు వరకు, నేను నీకు ఎందుకు ఇస్తాను అన్న ఫీలింగ్ ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు చాలా చైల్డ్ పాజిటివ్గా తయారైపోతాడు. ఈ గోల్ ఓరియంటెడ్ నేను చెప్పాను కదా, వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళనే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకా వేరే వాళ్ళకి కూడా చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఆ వర్కింగ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయరు, ఎక్కడ కూడా కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఇవన్నీ కూడా పోస్ట్ మ్యారేజ్ ఎఫెక్ట్ పడతా ఉంటాయి. ఇంకా మ్యారేజ్ లోకి వచ్చాక అమ్మాయి అబ్బాయి అయినా ఇవన్నీ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఈజీగా అడ్జస్ట్ అవ్వకపోవడం, షేరింగ్ హ్యాబిట్ అస్సలు లేకపోవడం. కానీ మీరు ఒక మాట అన్నారు మేడం, భలే ట్రిగర్ చేసింది. తల్లి అయినా తండ్రి అయినా రోల్స్ మారుతూ ఉన్నాయి కదా మీవి. అంటే తల్లి పొజిషన్ నుంచి ఒక అత్తో లేకపోతే ఒక భార్య, ఆ రోల్స్ కి తగ్గట్టుగా మీరు మారితే ఏ బాధ ఉండదు అన్నారు కదా. హ్యాట్స్ ఆఫ్, వెల్ సెడ్ అనిపించింది. అంతే కదా, నేనున్నాను ఇంట్లో, నేను బాబుకు ఒక రకంగా చెప్తాను బుజ్జగిచ్చి లాలించి, అదే ఇక్కడ చెప్పను కదా ఆఫీస్కి వచ్చాక. నా అసలు బాడీ లాంగ్వేజే చేంజ్ అయిపోతుంది. అక్కడ తల్లి రోల్ అయితే ఇక్కడ ఒక యాంకర్ రోల్, ఒక లేకపోతే టీఎల్ రోలే ఉంటుంది తప్ప మళ్ళీ అదే తల్లి రోల్లో మనం మాట్లాడలేం కదా, మాట్లాడకూడదు కూడా. కానీ అది చేయడం చాలా గట్స్ ఉండాలి. ఆ ప్రేమని అదంతా ఈజీగా వదులుకోగలిగా అసలు సత్తా కూడా ఉండాలి. అది ఉండకపోతే కష్టమే కదా, బికాస్ ఆ రోల్ మనమే హర్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. పైగా వాళ్ళ లైఫ్ ని మిజరబుల్ చేస్తూ ఉంటాం, అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళని అటు ఇటు కాకుండా అయిపోతూ ఉంటుంది. బిక్కరేది పిల్లలే మనం ఆలోచించుకోవాలి. మరి
Exactly. కాబట్టి yes. అదే రోల్లో నుంచి మనం బయటికి అడుగు పెట్టాం కాబట్టి అందుకే రేపటి మనం అమలు అవుతాం, రేపటి మనం అతలే అవుతాం కాదంటే, బట్ మనం షిఫ్టింగ్ తెలుసుకున్నప్పుడు మనం కూడా బాగుంటాం లైఫ్ లో. వీ హ్యావ్ టు లర్న్ ఇట్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ కీర్తి.